సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ ఇది జస్ట్ శాంపిల్. దానికి మాత్రం అసెంబ్లీలో వాడి వేడిగా అసెంబ్లీలో ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లాగా ఉంది. అందుట్లో ఇద్దరు కెప్టెన్లు కలబడి కొట్టుకుంటే ఎలా ఉండిద్దో మాటల యుద్ధం స్థాయి అలా జరుగుతూ ఉంది. కానీ అసెంబ్లీ జరిగినటువంటి మొత్తం ఈరోజు జరిగినటువంటి అంశాలను మనం పరిశీలించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. చాలా అంశాల విషయంలో వాళ్ళిద్దరూ డిఫర్ అయినటువంటి అంశాలు, చాలా అంశాలు వచ్చాయి. అంటే ఎవరిని డామినేట్ చేస్తారనే విధంగా జరిగింది. చాలా అందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, తర్వాత హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఎలా ఉంది అనే దాని మీద చాలా ఆసక్తిగా ప్రజలు గమనించారు. అంటే ఏంటి, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి జరిగినటువంటి గతంలో జరిగినటువంటి తప్పుల గురించి, ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి ఏం చెప్తారనేటువంటి దాంట్లో. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం తన అసెంబ్లీలో తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులేంటి, తాము చేయబోయేటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాలు మాత్రం తాను స్పష్టంగా తను చెప్పాల్సినటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. ఎందుకంటే ఆ 9.5 సంవత్సరాలు జరిగినటువంటి చాలా అంశాలని గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత జరిగినటువంటి అంశం ఏ నష్టం జరిగిందనేటువంటి దాంట్లో మాత్రం తను రీచ్ కాగలిగారు. తను రీచ్ అయినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. సరే, ఇదొక అంశం. రెండో అంశం, సరే వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా కూడా, అంటే నువ్వు చీమలు పెట్టినటువంటి పుట్టలోకి పాము జొరబడి బీఆర్ఎస్లో ఈరోజు ఎమ్మెల్యేగా వచ్చారని చెప్పని ముఖ్యమంత్రి గారు విమర్శిస్తే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో బట్టి దామోదరు వీళ్ళందరూ ఉండగా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కూర్చొని ఆక్యుపై చేసావు అనేది అదొకటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని సంభాషణ తీసుకొచ్చారు. అది కొంత ఆసక్తిని కలిగించింది. అంటే ఇద్దరు కూడా, అంటే ఎవరు తగ్గేవాళ్ళు కాదు. ఇక్కడ ఇద్దరు కూడా మాటల యుద్ధం చేయడంలో వాళ్ళు 100% సిద్ధహస్తులు. వాళ్ళిద్దరు అబద్ధం చెప్పినా కానీ చక్కగా నిజం చెప్పినట్టే ఉండిద్ది. వాళ్ళిద్దరు అబద్ధం చెప్పినా కూడా నిజం చెప్పినట్టే ఉండిద్ది. వాళ్ళిద్దరు నిజం చెబితే అది 100% నిజం చెప్పినట్టుగా ఉండిద్ది. అంటే అంత చక్కగా అంశాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా వెల్లడించడంలో వాళ్ళిద్దరికీ స్పెషల్ కోడింగ్ మార్కులు ఇవ్వచ్చు అనమాట. అందుట్లో ఎటువంటి సంకోచం లేదు. సరే, ముఖ్యమంత్రి గారు ఈరోజు మాత్రం తను చెప్పాలనుకున్న అంశాల విషయంలో తను సక్సెస్ అయ్యారు. కేటీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విమర్శలని తిప్పికొట్టి తాము బెటర్గా చేసామనేటువంటి చెప్పే దాంట్లో కూడా వారు కూడా సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మీరు ఈరోజు పదవులు అనుభవించారు అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు పదే ప్రస్తావించారు. మీరు కాంగ్రెస్ పార్టీ వల్లనే మీరు బతికారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే మీరు ఈరోజు పదవుల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వల్లనే మీరు ఇవన్నీ చేశారు అని చెప్పి మరలా ఆ డైవర్షన్ జరిగింది. అంటే బాగా ఒక ఇద్దరి మధ్య జరిగింది మ్యాచ్ అంతా కూడా. ఇద్దరే సింగిల్స్ ఆడారు, మిగిలిన వాళ్ళు ఎవరు పెద్ద గేమ్ లేదు, అంతా సింగిల్స్, ఇద్దరి మీద నడిచింది వాళ్ళ గేమ్ అంతా. అయితే దీంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు స్పీకర్ గారు మొత్తం మీద సెషన్ నడిపినటువంటి దాంట్లో ఆయన ఇంకొంచెం, అంటే ఫస్ట్ టైం కదా స్పీకర్ గారు, గౌరవనీయులైనటువంటి స్పీకర్ గారు ఫస్ట్ టైం కాబట్టి కొంత ఆయనకి ఇంకొంచెం కంట్రోల్, సభ మీద మరింత కంట్రోల్ రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన ఏర్పడింది. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఎప్పుడైనా కానీ సభలో కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసింది. సభలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం డామినేట్ చేయాలి. కానీ ఈరోజు జరిగినటువంటి చాలా అంశాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ డామినేట్ చేసినట్టుగా అనిపించింది. బీఆర్ఎస్ పార్టీ చాలా అంశాల విషయంలో వాళ్ళే చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళే బ్యాటింగ్ వాళ్ళు చేసినట్టు అయిపోయింది. ఫీల్డింగ్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సిన పరిస్థితి కనపడింది. దానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గ్రాండ్ సక్సెస్ అవ్వకుండా ఎవరైతే కొంతమంది గమనిస్తూ ఉంటారో వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా దానికోసం అన్నట్టుగా వాళ్ళు వేచి చూద్దాము కానీ మనకేందిలే అనేటువంటి అదొక రకమైనటువంటి అక్కడ భావం ఒకటి ఉంటుంది. అందుకని వాళ్ళు కొంతమంది, అంటే నేను ఎవరి పేర్లు చెప్పదు, ఉన్నారనేటువంటి భావన ఉంది కాబట్టి ఆ కామెంట్ చేస్తున్నాం. వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ కింద ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయితే బాగుండు, సభలో వాళ్ళు హైలైట్ అయితే బాగుండు అని మనసులో అనుకుంటూ బయటికి మాట్లాడేటువంటి వాళ్ళు, బయట వ్యవహరించేటువంటి వాళ్ళు
కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేటువంటిది అది కొంత కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జరిగినటువంటి సెషన్లో అదొకటి. ఎందుకంటే సౌండింగ్ చేయలేకపోయారు. కొత్తగా వచ్చారు 36 మంది, వాళ్ళు సౌండింగ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు జనరల్గా ఇదంతా గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకోవాల్సినటువంటి ప్రప్రదమైనటువంటి 3 అంశాలు, ప్రప్రదమైనటువంటి అంశాలు. ఒకటి, తన టీం అనేటువంటి టీంని ఒకదాన్ని తయారు చేసుకోవాలి. 2, అసెంబ్లీలో వ్యవహరించేటువంటి విధానాన్ని, అసెంబ్లీలో మిగిలినటువంటి మంత్రులు దానికి ఫైట్ చేసేదానికి సంబంధించి ఇంకొక టీంని తయారు చేసుకోవాలి. 3, ప్రతిదీ తానే యుద్ధం చేయకుండా తన వైపున యుద్ధం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసుకోవాలి. ఈ 3 చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అంటే మంత్రులుగా తన టీంని తెచ్చుకోవాలి, ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఒక యూనిటీగా దీన్ని తెచ్చుకోవాలి. 3 మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చేదానికి సిద్ధహస్తుల్ని తయారు చేసినటువంటి అవసరం కనపడుతూ ఉంది. సరే, ఏదేమైనా కానీ కొంత ఈరోజు అంత ఆసక్తికరమైనటువంటి జరిగింది. సరే, మళ్ళీ వాయిదా పడింది సభ. హరీష్ రావు గారు ప్రసంగం అడిగినప్పుడు దాన్ని ఇవ్వడానికి కొంత సంశయించి కొంత అటు ఇటు జరిగి చివరికి ఎట్టగలికి ఆయన వాయిదా వేశారు. హరీష్ రావు గారు బయటికి వెళ్ళి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. వాళ్ళు 64, మేము 39 మంది ఉన్నాం. మేము అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్నాం. మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష, ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఇదే సమస్య. మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. మాట్లాడితే మేనేజ్మెంట్ కోటా అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోటా అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఇంకా ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష, వారిని సవరించుకోమనండి. అంటే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, సరే మాటల యుద్ధం జరిగింది, కానీ కేటీఆర్ గారు మా బట్టి అన్న, మా ఉత్తమ్ అన్న, మా శ్రీధర్ అన్న, మా వెంకటరెడ్డి అన్న ఇట్లా చెబుతూ ఉంటే వాళ్ళందరూ సీఎం కావాల్సిన వాళ్ళు అని చెప్తుంది. డివైడ్ అంటే విభజించు పాలించు అనేటువంటి అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. జనరల్గా ఎవరికైనా మీరు ముఖ్యమంత్రి కావాలి కదంటే ఎవరైనా సంతోషపడతారా, లేకపోతే నిరుత్సాహపడరు కదా. అలా మీరందరూ ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు, మీ అందరి కష్టం మీరందరూ ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని పరోక్షంగా ఆయన చెప్పడం ద్వారా వాళ్ళకి సంతృప్తి కలుగుతూ ఉండిద్ది. వాళ్ళు ఏదైతే భావంతో ఉన్నారో వాళ్ళు కొంత ఇదే ఏర్పడుతుంది. కానీ వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళందరూ నిలబడ్డారు, వాళ్ళందరూ కొన్ని ఆన్సర్స్ చేశారు. కానీ ఎక్కడో కొంతమందికి, అంటే అందరికి కావచ్చు, ఒకరిద్దరికైనా మనసులో ఉండిద్ది కదా, అది అప్పటికే వాళ్ళకి కొంత అసంతృప్తులు ఉన్నాయి కదా, వాటికి ఇంకొంచెం ఇవన్నీ యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. విభజించు పాలించు అనేటువంటి దాని విషయంలో ఇదవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏక్ నిరంజనల్లే ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి గారు మాత్రమే యుద్ధం చేయాలి అని అంటే అది కష్టం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో పాటు టీం ఏదైతే ఉందో బలంగా పనిచేసినప్పుడే అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వగలుగుతారు. అంతేగాని ప్రతిదీ ఆయనే చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మొత్తం జరిగేటువంటి రోజుల్లో జరుగుద్ది. ఎక్కడో దగ్గర 1-2 మిస్టేక్స్ అయితే అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. అవతల వాళ్ళు అందుట్లో ఎప్పుడు వీక్ బాల్ దొరికిద్దా, ఎప్పుడు క్యాచ్ పట్టుకుందామా, ఎప్పుడు అన్నట్టుగా రెడీగా ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్తగా, ఎందుకనంటే లాస్ట్ 10 years బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని ఒక ఆట ఆడుకుంది. వాళ్ళది గ్రౌండ్, ఇక నా గ్రౌండ్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా జరిగితే అలా జరిగిపోయింది. అలాంటి అసెంబ్లీలో వాళ్ళకి చాలా ఈజీ.
వీళ్ళకి కొత్తగా ఉన్నటువంటి వీళ్ళందరూ కష్టం. అందుట్లో వాళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ఏదో తూతూ మంత్రంగా మాట్లాడేవాళ్ళు, ఏదో జరిగిందంటే అదేదో అసెంబ్లీ జరగాలి కాబట్టి జరిగింది తప్పితే ఈ రకమైనటువంటి స్పైసీ వాతావరణం, ఈ రకమైనటువంటి కారంతో ఉన్న వాతావరణం, ఈ రకమైనటువంటి మంటలు, ఈ రకమైనటువంటి ప్రజల వ్యూవర్షిప్ కూడా ఏ రోజు లేదు. ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైము చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ అసెంబ్లీ కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ తీసుగా జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది కూడా ఒక చర్చ వచ్చింది. ప్రజాస్వామ్యం లేదా కొంత ఎట్లా ఏంటి అనేది, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లా ఉండిద్ది ఏంటనేది అదో చర్చ వచ్చింది. సరే అప్పుడు ఉండిద్ది, కాకపోతే అప్పుడు కొంత మరి కొంత కంట్రోల్డ్గా ఉండేటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు ఇటు పక్క ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరైనా కానీ ముఖ్యమంత్రిగా పెద్ద ఇంత యుద్ధం ఉండేది కాదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం అనేది బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఫైటింగ్తో కూడుకున్నటువంటి అంశం అయిపోయింది. బట్ దాన్ని బట్టి ఇక ఏంటనేటువంటిది చూడాలి.